కృష్ణానదిలో నీళ్లకు బ్రేకులు తప్పవిక ఉద్యమాలు అంటోంది బీఆర్ఎస్. ఎగువన ఉన్న కర్ణాటక నీటిని దోచుకుంటుంటే తెలంగాణ సర్కార్కు ఏమాత్రం పట్టడం లేదు అంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ పోరుబాట కూడా పట్టింది. ఇంతకీ కృష్ణానది గట్టు మీద ఏం జరుగుతోంది? కృష్ణా భీమా నదులపై కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుందంటూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు పోరుబాట పట్టారు. కర్ణాటకలోని భీమా నదిపై గూడూరు దగ్గర నిర్మించిన రోడ్ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. కర్ణాటక ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డు వంతెన పేరుతో బ్యారేజీని నిర్మించి భీమా నది నీళ్లను అక్రమంగా నిలిపివేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలోని దిగువ ప్రాంతాలకు ముఖ్యంగా పాలమూరు జిల్లాకు రావాల్సిన నీటి వాటా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి లేని ప్రాజెక్టుల నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఎగువ కర్ణాటకలో భీమా నదిపై కడుతున్న బ్యారేజ్ తో పాలమూరు జిల్లా ఎడారి అవుతుందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక సర్కార్తో మాట్లాడే పరిస్థితుల్లో లేకుండా పోయిందంటూ ఫైర్ అయ్యారు. సర్కార్ ఇలాగే ఉంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. పాలమూరు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు. మహబూబ్నగర్ వాళ్ళు అమాయకులు కాదు. మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు అన్ని ఉద్యమాల్లో ఉన్నారు, ప్రతి ఒక్క దానిలో ఉన్నారు. సాయుధ పోరాటంలో ఉన్నారు, నక్సలైట్ పోరాటంలో ఉన్నారు, తెలంగాణ పోరాటంలో అన్నింటిలో ఉన్నారు. భయపడేటోడు కాదు ఇక్కడ. బిడ్డ ఎవడైనా భయపెట్టిస్తే భయపెట్టేవాడు లేడు. మీరు ఒక్కటి చేస్తే మేము 10 చేస్తాం. దమ్ము ధైర్యం ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాకు నీళ్ళు రాకుండా దౌర్జన్యంతో కట్టుకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం. నీళ్ళు వదిలిపియాలి. ఎల్లినో పేరు మీద దాటేస్తే మేము ఇవ్వడం ఒప్పుకోం. పైన నీళ్లున్నాయి, వదిలిపించేయండి. జురాలను నింపండి, కింద రిజర్వాయర్లు నింపండి. పాలమూరు రంగారెడ్డి జిల్లా మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపండి. భీమా నదిపై బ్యారేజ్ నిర్మించడాన్ని బీఆర్ఎస్ అడ్డుకుని తీరుతుందన్నారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి. పాలమూరు రైతులతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. మరి పైన ప్రాజెక్టు తుంగభద్ర పైన జరుగుతున్న అక్రమ కట్టడం కావచ్చు, కృష్ణా నది పైన జరుగుతున్న అక్రమాలు కావచ్చు, అదే మాల్మట్టి డ్యామ్ పెట్టడం కానీ, మరి గేట్లు పెట్టడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఇట్లే వదిలిపెడితే భవిష్యత్తులో మహబూబ్నగర్ జిల్లా ఎడారిగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ దిశగా మన జిల్లా ప్రజలంతా స్పందించకపోతే ఇట్లే కంటిన్యూ అయితే ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సరెండర్ అయిపోయింది. వాళ్ళు ఏం మాట్లాడే పరిస్థితులు లేరు. కనీసం మనమైనా అదే ప్రతిపక్ష పార్టీగా మేము ముందుంటాం. మరి ప్రజలంతా కలిసి వచ్చి వీటన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది. మరి ఈరోజు మనందరం కలిసి సూచించిన తర్వాత మరి మాట్లాడుకొని పక్కా ఒక కార్యాచరణ చేపడదాం. ప్రజలందరం కలిసికట్టుగా ఆ ప్రాజెక్టు అడ్డుకోవాలి, మన జిల్లాను కాపాడుకోవాలి. బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనలు, పోరాటాలపై రేవంత్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తిగా మారింది.